ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు 19వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఉగాది పండుగ మనకందరికీ కూడా వస్తుంది. అందువలన మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా, మన ఛానల్ అభిమానులు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేకపోతే మనకి ఈ సంవత్సరంలో ఉండేటటువంటి మేఘాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా మంచి మంచి పంటలను సెలెక్ట్ చేసుకోవాలి. కమర్షియల్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఏరుకోవాలి. ఎంతసేపు ఎప్పుడు వేసిన వరే వేసుకుంటూ కూర్చుంటే కమర్షియల్ క్రాప్స్ వేయమని చెప్పి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, విద్యార్థులు చెప్తున్నారు. మరి అవి వేసుకుంటూ భూమి సారవంతంగా ఉండడం కోసం రైతులు వ్యూహాలు, ప్రణాళికలు మార్చాలి. చెరుకు, కందులు ఇవన్నీ పాత క్రాప్స్ అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టి మరి డ్రై ఫ్రూట్స్, మరి అలాగే ఈ చెర్రీ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైతే ఖర్జూరాలు ఏవైతే మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి మనకి ఫలితాలు వస్తాయో అప్పట్లో మనకి పామాయిల్ బ్రహ్మాండంగా వేస్తాం. ఈ రకంగా ఈ సంవత్సరం మనకి మెట్ట పొలాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, ధాన్యాధిపతి అయినటువంటి వాడు మనకి చక్కగా బుధుడయ్యాడు. కాబట్టి తెలుపు రంగు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, పెసలు బ్రహ్మాండంగా పండుతాయి, అపరాలు, ధాన్యాలు అంటే కందులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఇకపోతే సస్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు అయ్యాడు. కాబట్టి మనకి మెట్ట పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. కందులు, చెరుకు, తర్వాత బెండకాయలు, వంకాయలు ఇలాంటివి నీరు తక్కువగా అవసరమయ్యేటటువంటివి. కానీ మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే రాజు మనకి గురుడు అయి ఉన్నాడు. అందువలన మనకి శాంతి, ప్రతి కుటుంబంలో కూడా ఒక శాంతి ఉంటుంది, ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది, దేశంలో శాంతి ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, ఇరాన్ వార్ జరుగుతుంది కండి ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ అంటే అవన్నీ కూడా అయిపోతాయి. మీకు ఈ లోపల గ్యాస్ ధరలు బాగా పెరిగిపోతాయి, బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మీరందరూ కొనుక్కోవడం జరిగింది. మరి అవన్నీ కూడా బంగారం ధరలు తగ్గుతాయి అని మనం చెప్పాం. సంవత్సరం వచ్చేసరికి లేదండి 5 లక్షల వరకు వెళ్ళిపోతాయని చెప్పేసి అందరినీ కూడా రెచ్చగొట్టారు. మరి గురుడు వక్రించి మళ్ళీ సవ్యదశలోకి వచ్చాడు. ఈ లోపల పరాభవనామ సంవత్సరం వచ్చింది. బంగారం ఒక 2 లక్షల కంటే కూడా వెళ్ళడానికి 2 సంవత్సరాలు పడుతుంది, 2027 వరకు కూడా. ఇకపోతే మంత్రి కుజుడై ఉన్నాడు. కాబట్టి ఎంతసేపు కూడా దూకుడు స్వభావంతో మంత్రి సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే మీ భార్య కూడా మనకి గొడవలు అంటే చిన్న గొడవని కొంచెం పెద్దగా చెప్పడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు రేడియో మీరు స్విచ్ ఆన్ చేశారు, మీరు రేడియో పెట్టుకున్నారు, వాడు గురుగురు గురుగురు అని ఉంటుంది. వాడు ఆ కాలంలో రేడియో, ఇప్పుడు టీవీ అనుకున్నాం. ఆ సౌండ్ వచ్చినప్పటికీ మీకు వాడు గొనుగుతూ ఉంటాడు మీ మీద అసూయ, ఈర్ష్యలతో. పాపం మీరు డ్యూటీ చేసుకుని వచ్చేసరికి మీకు ఏమవుతుంది, ఇలా చేస్తున్నారని ఈ గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, రెచ్చగొట్టేటట్లుగా చెప్తుంది మీ భార్య. దాంతో ఈయన గొడవకి పక్కగా వెళ్తాడు. వాడు రెడీగా సుత్తి పెట్టుకొని రోగల బండ పెట్టుకుంటాడు. మీరు వెళ్ళగానే తల బద్దలు కొట్టేస్తాడు. కేసు జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త కొలీగ్స్, వీళ్ళందరూ కూడా మీ కొలీగ్స్ అందరూ కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ కోర్టులో ఆనరబుల్ జడ్జి ఏం చెప్తాడు, ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు పోతాయి అనవసరంగా అవుతుంది, పాపం జాలిపడంటే మీకు వచ్చినటువంటి మీ ఫ్రెండ్సే ద్రోహం చేసి మీకు ఉద్యోగం పోతుంది అతంది అని చెప్పేసి సాక్ష్యాలు తారుమారు చేస్తారు, కేసు నిర్వీర్యం చేస్తారు. మీరు 4 సంవత్సరాలు లాయర్లు మేపి గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించకుండా చేసినటువంటి కారణాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇవి ప్రతి కుటుంబంలో కూడా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో జరుగుతుంది. పరాభవం అంటేనే అపజయం.
ఈ సంవత్సరంలో అందరికీ కూడా ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్లు వస్తాయని ఆశించొద్దు. వృత్తిలో వెన్నుపోటులు, అనైతికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ప్రతి మనిషి కూడా మరి కపట స్వభావంతో ప్రవర్తించడం, ఈ రకంగా మీరుకి ప్రాభావనామ సంవత్సరంలో 12 రాసుల వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు యుద్ధం చేయవా మొగుడా అని చంద్రుడిని పంపితే వెళ్ళి ఆర్బిట్రేషన్ చేసి, నెగోషియేషన్స్ చేసి, ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి మరి యుద్ధాలు కలగకుండా చేస్తాడు. దేశంలోనే కాదు, ఇంటిలో కూడా, మీరు ఇళ్లలో కూడా మరి శాంతి అనేటటువంటిది కొంతవరకు వస్తుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, 10 మందిని మీరు కొత్తగా పెళ్లి చేసుకొని ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, అత్యధికమైనటువంటి కట్నాలు ఇస్తున్నారు. కట్నాలు ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అని చెప్పి చట్టం చెప్తున్నా సరే అదే పోలీస్ ఆఫీసర్లు, అదే ఆనరబుల్ జడ్జెస్, అదే లాయర్లకు కూడా తప్పడం లేదు ఈ యొక్క కట్నాలు ఇవ్వడం, కట్నాలు తీసుకోవడం. మరి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే ఏం చేయలేకపోతున్నప్పుడు సామాన్య మానవుడు ఆర్భాటంగా కళ్యాణ మండపాలు 15 లక్షలు తీసుకోవడం, తర్వాత 52 వంటకాలంటూ బిల్డప్లు ఇస్తూ పక్కింటి వాడు పెట్టాడు మేము కూడా పెట్టాలి అని చెప్పి బిల్డప్ల కోసం వెళ్ళి అప్పుల పాలైపోతారు. మరి ఆ కాపురాలైనా నిలబడుతున్నాయంటే 10 మందిలో 8 కాపురాలు గొడవలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. విడాకులకి, డైవర్స్లకి, కోర్టులకి వెళుతున్నారు. పోనీ ఆ కోర్టులో ఏమైనా వెంటనే మనకి ఏమైనా జడ్జిమెంట్స్ వస్తాయా అంటే మనకి అవి జడ్జిమెంట్స్ రావు, బెంచ్ మీదకే రావు. హైకోర్టులో వేసుకున్న కేసులు ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క జనాభాతో పెరుగుదలతో కాంపిటీషన్ ఎక్కువైపోయి విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు లేవంటే మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కనండి పిల్లల్ని, మేము 3వ కంటాము, మీరు కంటే కనుక ఖచ్చితంగా మేము 25,000 రూపాయలు ఇస్తాము, అలాగే జనాభా ఉండాలి అని చెప్పడం ఆయన మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగుల కాంపిటీషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గం మనం ఏం చేయాలి అంటే కాంపిటీషన్లో మనం నిలబడాలి, అడ్వాన్స్మెంట్ అవ్వాలి. అడ్వాన్స్మెంట్ ప్రతి విషయంలో కూడా కావాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్ అవ్వడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం అందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ కూడా పనితీరు బాగాలేదు, పనితీరు టాస్క్ ఇచ్చినటువంటిది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు అనేటటువంటి కేవలం ఆ ఒక్క కారణాన్ని చెప్పే దమ్ము, ధైర్యం మేనేజ్మెంట్కి లేకుండా లే ఆఫ్లు, మాకు ప్రాజెక్ట్స్ లేవని చెప్పేసి మిమ్మల్ని పక్కకు తప్పించడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నిటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లేమ్ చేయకుండా మరి మనం ఏం చేయాలి అంటే మనం అడ్వాన్స్మెంట్ అవ్వాలి. కేవలం టెక్నాలజీలోనే కాకుండా మరి ఎప్పుడో నీల్స్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలోకి వెళ్ళాడని మనం ఏదో గొప్పగా రష్యా వాళ్ళు పంపించారని అది గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళం. ఇప్పుడు అది కాకుండా మనం చక్కగా భారతదేశమే చంద్రయానానికి వెళ్ళింది. మన ఇండియన్ బ్రీడ్ అయినటువంటి సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వీళ్ళంతా కూడా చంద్రుని అవలేలగా వెళ్ళి రావడం జరిగింది. మంగళయానికి వెళ్ళాము. మరి 2028లో మనం శుక్రయానికి వెళుతున్నాం. అందువలన మన భారతదేశం అయినటువంటి ఇస్రోయే ఇప్పుడు మూలంగా తీసుకుని మనం పిపిపి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లాగా మనము నాసాకే, అమెరికా వాళ్ళకే మనం పార్ట్నర్షిప్ ఇప్పుడు ఇస్తున్నాం. రష్యాకి, అమెరికాకి, మెయిన్గా నాసాకి. అంత అడ్వాన్స్మెంట్ అయినటువంటి భారతదేశము ప్రపంచ కప్పులను కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. మనం క్రీడా రంగంలో ఎవరికైనా సరే దమ్ముంటే రండి, మరి క్రికెట్లో మమ్మల్ని ఓడించండి అని ఇంకా 3 టీమ్స్, ఇండియన్ టీమ్స్ అవకాశాలు లేక ఎదుర్కొంటా ఉన్నారు, ఎదురు చూపులు చూస్తూ. ఈ విధంగా క్రీడా రంగంలో ఈ సంవత్సరం మనం ఏ కప్ అయినా సరే మనమే కొట్టుకుంటాం. అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది మనకే జరుగుతుంది. మన కాపురాల్లో కూడా అడ్వాన్స్మెంట్ రావాలి. మీరెప్పుడో తాతల కాలంలో అత్తగారిని గౌరవించాలా, మామగారిని గౌరవించాలా, కోడలు మందు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, కనీసం అత్తగారులకు బట్టలు పెట్టాలా, అత్తగారిని గౌరవించట్లేదు. ఇవన్నీ కూడా పాతతరం ఆలోచనలు మారిపోయి మరి మా గోపాలరెడ్డి చెప్పినట్టుగా చక్కగా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది రావాలి. సహృదయంతో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యువత ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళ భార్యల యొక్క అభిరుచులను చూసుకుంటూ వాళ్ళ కుటుంబాల నేపథ్యంలో మీరందరూ ఈక్వల్ రైట్స్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్తో, మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా? ఇది ఆర్బిట్రేషన్, చంద్రుడు చేసేటటువంటి ఆర్బిట్రేషన్. సో ఆ విధంగా ఈ యొక్క మేము లేదండి, మేము ఛాందసబద్ధంగానే ఉంటాం, మేము పాత పద్ధతులతోనే ఉంటామంటే కోర్టుల చుట్టూ తిరగ తప్పదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తప్పదు. అరే పోలీసు వాళ్ళే చెప్తున్నారు మీకు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందుకురా మీకు ఎన్ఆర్ఐలు హాయిగా ఇక్కడ
ఇండియాలో ఉన్న వాళ్ళని చేసుకోండి, ఎందుకు అక్కడికి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ అనవసరంగా మోసపోవడం అంటే మాకు ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు. ఇక్కడ తల్లిదండ్రులు మీకు హార్ట్ అటాక్లు వచ్చినా మీరు కూడా మా పిల్లలు అమెరికాలో ఉండాలి, అందుకే కరెక్ట్ అయినటువంటి మొగుడు మీకు ట్రంప్. అక్కడ ఆయన తన యొక్క స్వలాభాల కోసం యుద్ధం చేస్తాడు ఇరాన్ కోసం. మరి రేపు రాబోయేటటువంటి 2028వ సంవత్సరంలో అతనికి సెకండ్ అసెస్మెంట్ లో మరి సెకండ్ స్టేజ్ లో ఆయన కనుక యుద్ధం చేయకపోతే ఆయనకి సర్వైవల్ లేదు. ఈ విధంగా మన యొక్క మనకి గురు మార్పు ఏమవుతుంది, కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. అందరికీ కూడా మేధస్సు పెరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క శని సంపూర్ణంగా మీనరాశిలోనే వక్రించి ఉండడము, ఈ విధంగా మీనరాశిలో ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క శని కూడా మనకి మీనరాశిలో మనము ఏం చేస్తాడండి, ఎంటైర్ ఇయర్ అంతా కూడా ఉన్నాయి వక్రించి 27 జూలై 2026 సంవత్సరం నుంచి 11 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా శని వక్రించి మీనరాశిలోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కుజుడు మీనరాశి ప్రవేశం 2 ఏప్రిల్ 2026 సంవత్సరంలో జరుగుతుంది. మరి యొక్క రాహు కేతువులు కూడా మనకి 5 డిసెంబర్ 2026 సంవత్సరం నుంచి కుంభరాశి నుంచి రాహు మరి మకర రాశిలోకి, కేతువు సింహరాశి నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా 12 రాశుల వారికి అందరికీ కూడా ఈ ఉగాది ఏ రాశుల వారికి మంచి చేస్తుంది, ఏ రాశుల వారికి హాని చేస్తుంది, ఏ రాశుల వారికి యావరేజ్ గా ఉంటుందో మనము సశాస్త్రీయంగా, వైదికంగా, సహేతుకంగా, రేషనల్ గా, లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అప్రోచ్ తో అండ్ ఈ యొక్క రేషనల్ అప్రోచ్ తో మనం చూద్దాం ఈ వీడియోలో. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారు అంటే వీవు వేణు గిరజాల జుట్టు పెరిగిపోద్ది. మీకు సినిమాల్లో హీరోల ఛాన్స్ మీ జుట్టును పెట్టి వచ్చేస్తుంది. అందం అండి, కాస్మెటిక్స్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, హీరోయిన్లు, గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, హీరోలు ఎందుకు అంటిపెట్టుకుంటున్నారు, జీవితాలు త్యాగాలు చేసి సినిమా ఫీల్డ్ లో, మీడియా ఫీల్డ్ లో ఉంటున్నారు. వీళ్ళంతా కూడా సక్సెస్ అయిపోతారు ఈ సంవత్సరం. అయితే ఎప్పుడు అర్ధాష్టమం ఈ యొక్క కేతువు పోవాలి. అది ఎప్పుడు పోతాడు, 5 డిసెంబర్ 2026 సంవత్సరంలో మనకి ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. చక్కగా అప్పుడు మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క మీరు కోరుకున్నటువంటి అవకాశాలు మీ చేతికి రావడం జరుగుతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. మీకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయాలు బాగుంటాయి. కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తారు. యాజమాన్యాలకు మంచి అవకాశాలు వస్తాయి. అండ్ ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చేసుకోండి. పోలీసులు కూడా చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోండి. అనవసరంగా తల్లిదండ్రులని వంచి ఎలూప్మెంట్ వెళ్ళిపోయి వెళ్ళి మళ్ళీ ఎక్కడో చేసుకుని వాళ్ళు మోసం చేసే కంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోండి. మీ పెద్దలకి చెప్పే వెళ్ళిపోండి. సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ప్రేమ వివాహాల వల్ల చదువు అనేటటువంటిది విఘ్నం కాకుండా చూసుకోండి. ఎందువల్లంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ధన ఆదాయం బాగా పెరిగింది. మరి ఖర్చులు కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత జరుగుతుంది. కాబట్టి ఖర్చులు, విలాసాలు, వంతమైనటువంటి జీవితాలు ఇవన్నీ కూడా అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అవసరం. కాబట్టి అప్పులు అవుతాయి, కామన్. అప్పులు అయితే భయం ఎందుకండి, మీరు తీర్చుకోండి, నిదానంగా సంపాదించుకోండి. దుబాయ్ పండి అందరూ. యుద్ధాల టైంలో మాకు దుబాయ్ ఛాన్స్ రావట్లేదంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఆ దేశాలకు వెళ్ళిపోండి. గల్ఫ్ కంట్రీస్ ఉద్యోగాల అవకాశాలు కంపెనీలు పిలుస్తున్నాయి. ఉత్తప్పుడు మనల్ని ఎవడో కేర్ చేయడు. భయపడకూడదు, పడితే పడుతుంది బాంబు. ఆ విధమైనటువంటి పోరాట పటిమతో ఉన్నటువంటి వాళ్ళే విజయం సాధిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో కాస్త కష్టమే వృషభ రాశి వాళ్ళకి. ఎందువలంటే గురువు మనకి తృతీయ, చతుర్థ స్థానాల్లో తిరుగుతూ ఉంటాడు. మరి ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి అందరూ కూడా అన్ని రకాల వ్యాపారాలు, కిరాణా షాపుల దగ్గర నుంచి, బట్టల షాపుల నుంచి అండ్ పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటారు. లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఎల్ఐసి ఏజెంట్లు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, హెచ్ఆర్ల కంటే కూడా. మరి ఈ రకంగా క్రీడాకారులు కూడా బ్రహ్మాండంగా, మనకి స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి బిజినెస్లు వస్తాయి. మరి మా గోపాల్ రెడ్డి ఫ్రెండ్ బ్రహ్మాండంగా ఎలక్ట్రిక్
చూడండి ఎలక్ట్రిక్ స్టేషన్సే పెడుతున్నారు వాళ్ళు. అలా ఉండాలి ఆలోచనలు. క్రియేటివిటీ అంటే అది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయి, ముందే క్యాచ్ చేసి చక్కగా అటువంటి పెట్రోల్ బంకుల్లాగా చక్కగా అలాంటి స్టేషన్స్ పెట్టండి. కొత్త కొత్త వ్యాపారాలు సృజనాత్మకంగా ఆలోచించండి. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి అందరికీ కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు మరి మనకి భాగ్యంలోకి వస్తున్నాడు. కాబట్టి సృజనాత్మకత పెరుగుతుంది, ఇన్నోవేషన్ పెరుగుతుంది. అడ్వాన్స్మెంట్ అవ్వండి అని మరి అందరూ కూడా ప్రయత్నించాలి. ఈ రకంగా రైతులు కూడా చాలా బ్రహ్మాండంగా మనకి పంటలు పండిస్తారు. పూర్వం ఇతపూర్వం చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. టైం వేస్ట్ చేసుకోవద్దు. అన్నెసరీ ఇప్పుడు మీకు అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదు అన్నట్టుగా మనకి జ్యోతిషం చెప్పించుకోవడానికి డబ్బులు ఇచ్చేవాడు ఒకడు రాడు. ఒకవేళ ఏమండి నాది కన్య, నాది వృషభ రాశి అండి, నాది రోహిణి నక్షత్రం అండి, నేను ఇచ్చేసుకో, నువ్వు అవన్నీ చెప్తే ఇంక నేను ఎందుకే బాబు. ఆ విధంగా ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని మరి అవమానాలు పాలు చేయొద్దు. డబ్బులు కాదు ఇక్కడ ప్రధానం, ఆర్గనైజ్డ్ విధానంతో క్రమశిక్షణ అనేదే జ్యోతిష్యం. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి వారికి అంతటికీ కూడా అర్ధాష్టమ కేతువు ఉన్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి, హోమాన్ని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ యొక్క నూతన సంవత్సరం అంతా. శుభమస్తు.